నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు నేడు హాలియా సమీపంలో కేసీఆర్ బహిరంగ సభ నెల్లికల్లు వద్ద ఎత్తిపోతల పథకాలను శంకుస్థాపన మహబూబ్నగర్ లో 3వ రోజు రేవంత్ రెడ్డి పాదయాత్ర వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో ఎంపీ బస నాగర్ కర్నూలు జిల్లాలో రేషన్ కష్టాలు ఆధార్ సెంటర్ల దగ్గర ప్రజలు పడిగాపులు అనంతపురం జిల్లా గుత్తిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తూర్పుగోదావరి జిల్లా మురమల్ల గ్రామంలో అగ్ని ప్రమాదం దగ్ధమైన తాటకు ఇల్లు సుమారు 1,50,000 ఆస్తి నష్టం ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే నేడు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు స్వరం సిద్ధమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నెల్లికల్లుతో పాటు మరో 12 ఎత్తిపోతల పథకాలను సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హాలియా జరిగే బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. త్వరలోనే సాగర్ ఉప ఎన్నిక దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనతో రాజకీయ వేడి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితికి కీలకంగా మారిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పట్టభద్ర ఎమ్మెల్సీల ఎన్నికలో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు నూతనోత్సవాన్ని ఇచ్చే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నల్గొండ జిల్లా హాలియాలో భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెరాస ఎమ్మెల్యే నోముల నర్సయ్య మరణంతో సాగర్లో ఉప ఎన్నికలు జరగనుండగా ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తెరాస పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇప్పటికే 13 ఎత్తిపోతల పథకాలు వివిధ అభివృద్ధి పనులను మంజూరు చేసిన సీఎం తానే స్వయంగా ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో నాగార్జునసాగర్ చేరుకునే కేసీఆర్ అక్కడ డ్యాంను పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడారు. ఆ తర్వాత నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలను శంకుస్థాపన చేశారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో నిర్వహించే టీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రసంగించారు. మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో ఎంపీ రేవంత్ రెడ్డి బస చేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో రెండో అత్యున్నత స్థాయి పదవికి అనుమానం చేయడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నేతలు రాజ్యాంగానికి అందులో ఉన్న వ్యక్తులను అనుమానించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వెంకయ్య నాయుడుకి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకయ్య నాయుడు గారి పట్ల రాజ్యసభ చైర్మన్ హోదాలో ఈరోజు 130 కోట్ల మంది గౌరవించేటువంటి భారత పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు పార్టీ నాయకుడు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇది దిగజారుడు వ్యాఖ్యలు. ఈ దేశంలో 130 కోట్ల మందిని ఈరోజు అవమానం చేశారు. నిబద్ధతకు చిత్తశుద్ధికి క్రమశిక్షణ మారిపోయినటువంటి వెంకయ్య నాయుడు గారు దాదాపు 5 దశాబ్దాలు పైబడి ఈ దేశ రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి ఒక తెలుగు జాతి ముద్దుబిడ్డ, భారత గర్వించదగ్గటువంటి రెండవ అత్యున్నతమైనటువంటి దేశ ద్వితీయ పౌరుడి పట్ల మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం విజయసాయిరెడ్డి గారు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని దేశ ప్రజలకు, పార్లమెంటు సాంప్రదాయాలకు వెంకయ్య నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో విచారం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి సాంప్రదాయాలు లేకపోతే విలువలను గౌరవించకపోతే చరిత్రహీనులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి నేను గుర్తు చేస్తూ తక్షణం వెంకయ్య నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, వెంకయ్య నాయుడు గారి మీద మాట్లాడినటువంటి భాష ఏదైతుందో, ఒక భారత ఉపరాష్ట్రపతిని ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లింకు పెట్టినటువంటి అంశం ఏదైతుందో ఇది క్షమించాలన్నటువంటి విషయం తక్షణం దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తుంది. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ సొడిగలు పర్యటన చేశారు. అనంతరం తాండూరు మున్సిపల్లోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. వార్డులలో ఉన్న ప్రతి పెండింగ్ పనులను పూర్తి చేయిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోయరవి, శోభారాణి, సల్మా ఫాతిమా, బోయరాజు తదితరులు పాల్గొన్నారు. వార్డ్ నెంబర్ 31లో గత 2019 నుంచి పెండింగ్ ఉన్నటువంటి డ్రైన్ సీసీ డ్రైన్ వర్క్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. 7 lakhs తోటి 14th FC నుంచి నిధుల నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని పెండింగ్ వర్క్లు ఉన్నాయి ఈ వార్డులో కూడా. అతి త్వరలో అవన్నీ మేము చేయిస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. మన ఈ వర్క్కి కాంట్రాక్టర్ అయినటువంటి మునిందర్ రెడ్డి అన్నగారికి ఒకటే విన్నపం ఏంటంటే చాలా వర్కులు ఆయన పేరు పైన పెండింగ్ ఉన్నాయి. అతి త్వరలో ఇవన్నీ వర్కులు చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. చేస్తారనే నమ్మకం కూడా నాకుంది. అతి తొందరలో చేయాలని కోరుకుంటున్నాను. ఈ సీసీ రోడ్డు వరకు చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉంది ఇక్కడ ఇళ్ళకి. అదనేది ఇది కూడా కొంచెం డ్రైన్ అయిపోతే ఈ రోడ్ అనేది కూడా తొందరలోనే వర్క్ స్టార్ట్ చేపిస్తాము. ఇంకా ఎలాంటి సమస్యలున్నా భద్రన్న గారు మా దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి అతి త్వరలో అవన్నీ కూడా చేయిస్తాము. విడతల వారీగా అవుతుందని అన్నకు కూడా విన్నయించుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి అంటే అవ్వలేవు. విడతల వారీగా ఒకటి కాగానే ఒకటి నెమ్మదిగా చేయిస్తామని అన్నకు కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన వార్డు కౌన్సిలర్ అయినటువంటి లావణ్య గారికి, ఫ్లోర్ లీడర్ అయినటువంటి శోభారాణి గారికి, అలాగే నా కౌన్సిలర్స్ సల్మా ఫాతిమా గారికి, రవిరాజు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి వార్డు ప్రజలకి, కాంట్రాక్టర్కి, ప్రతి ఒక్కరికి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హైదరాబాద్ సివిల్ సప్లై కార్యాలయంలో సివిల్ సప్లై చైర్మన్ రామరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరెడ్డి వెంకటరెడ్డి, ఆర్టీఐ కమిషనర్ అమీర్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాసప్ ట్యాంక్ గ్రౌండ్ లో కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను
మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆర్ఐటి కమిషనర్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులను సూచనలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా ర్యాంకింగ్స్ 2020-21లో హైదరాబాద్ బండ్లగూడకు చెందిన గ్లైండెల్ అకాడమీకి దేశవ్యాప్తంగా విద్యాసంస్థల పరంగా 8వ ర్యాంకు దక్కించుకుంది. హైదరాబాద్, తెలంగాణ రీజియన్ స్థాయిలో మొదటి స్థానం లభించింది. ఢిల్లీకి చేరిన ఎడ్యుకేషన్ వరల్డ్ అనే సంస్థ గత 14 ఏళ్లుగా దేశంలోని ప్రముఖ పాఠశాలలకు సంబంధించి వార్షిక ర్యాంకుల ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా గ్లైండెల్ అకాడమీకి ర్యాంకులు వచ్చాయి. ఈ సందర్భంగా బండ్లగూడలోని పాఠశాలలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్లైండెల్ అకాడమీ డైరెక్టర్ అంజుమ్ బాబుఖాన్, అసిస్టెంట్ డైరెక్టర్ మీనుస్ సలూస్తో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అంజుమ్ బాబుఖాన్ మాట్లాడుతూ అకాడమీకి దేశంలోని విద్యా సంస్థలో 8వ ర్యాంక్, తెలంగాణ రాష్ట్రంలోని తొలి ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్రమశిక్షణ, అంకిత భావం, సమీక్ష, కృషి ఫలితమే ఉత్తమ ర్యాంకులో రావడానికి కారణమని పేర్కొన్నారు. So possibilities can at least be symbolized by these balloons. Requesting Mr. Bhavin Shah and Ms. Anjum Babu Khan to release the balloons into the air as a symbol of the height Glendale has reached and aspires to keep soaring in the sky. On behalf of entire Bhavin Shah, I'm the Chief Executive of Education World, India's #1 education news magazine. I'm here at Glendale to confer the award for India School Ranking, which has happened in 2020 and 21. The survey, which was published in the month of November and December, comprised of 11,500 respondents across India. Respondent comprised of educators, parents and students. Students are the final year students. The
survey has been done by Center for Casting and Excellence, that is C. Today is, I would say, a red letter day for Glendale Academy. We have been ranked #1 in not just the city of Hyderabad, but in this entire state of Telangana. We are also in the top 10 in India. Such a big country as India to be in the top 10, we have come in #8. But in many parameters that education world ranks schools in, there's over a dozen parameters. We've actually ranked top 5, top 3, top 4, and many of them like. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆకలి పోరు యాత్రలో పాల్గొన్న కార్మికులకు స్వాగతం పలికి పూలమాల వేసి యాత్రకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదినేని లక్ష్మి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఎన్ఎస్ఎఫ్ కార్మికులకు టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పూర్తిగా అన్యాయం చేశాయని మండిపడ్డారు. గత 5 సంవత్సరాలుగా వారికి జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది కలిగించడం వల్ల 30 మందికి పైగా కార్మికులు ఆకలితో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆమెను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్, కార్యదర్శి వెంకటేష్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షులు బొట్లరాజు, ఎస్ఎఫ్ఐ విద్యా సంఘం అనిల్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గద్దెనెక్కేటప్పుడు చెప్పినటువంటి మాటలు ఆ రోజుకే పరిమితం అవుతున్నాయి తప్ప గద్దెనెక్కిన తర్వాత ప్రజలు మర్చిపోతూ ఉన్నారు, కుటుంబాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. ఈ నిరంకుశ పాలన ఎంతో కాలం కొనసాగదు. ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు, తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ఆ తిరుగుబాటులో ఏదైతే ఇవాళ ఢిల్లీ రైతాంగం పోరాటం చేస్తూ ఉందో నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు మేము ఢిల్లీ పురవీధులు వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళము అని చెప్పేసి, అట్లాగే ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నటువంటి కార్మికులు కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. మా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యేదాకా మేము హైదరాబాద్ నుంచి తిరిగి రాము అని చెప్తున్నారు. చాలా సంతోషం, హర్షణీయం. వారికి మన మద్దతు ఖచ్చితంగా తెలియజేద్దాము. వారి పోరుయాత్రలో ప్రత్యక్షంగా పరోక్షంగా మనం కూడా భాగస్వాములు అవుదాము. ఈ నిరంకుశ పాలన చేస్తున్నటువంటి పాలకులకు చరమగీతం పాడేదాకా మనందరం ఐక్యంగా కృషి చేద్దాము అని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తరబడి లేఅవుట్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని ఖండిస్తూ నిరంకుశ పాలన ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం కానివ్వండి గద్దెనెక్కేటప్పుడు చెప్పినటువంటి మాటలు ఆ రోజుకే పరిమితం అవుతున్నాయి తప్ప గద్దెనెక్కిన తర్వాత ప్రజలు మర్చిపోతారు. రేషన్ సరుకులు పొందాలంటే ఆధార్తో మొబైల్ నెంబర్ లింకు తప్పనిసరి చేయడంతో నాగర్ కర్నూలు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెడ్ క్వార్టర్లోని తహసీల్దార్ కార్యాలయంకు ప్రజలు క్యూ కట్టారు. ఆధార్తో మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఆర్డీఓ ఆఫీస్ ఆవరణలో ఉన్న ఆధార్ సెంటర్లో పడిగాపులు కాస్తున్నారు. రేషన్ రాదన్న భయం ప్రజలను వెంటాడుతోంది. 3 రోజుల నుంచి ఆధార్ సెంటర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్తో పాటు మొబైల్ నెంబర్ అనుసంధానం ఆప్షన్ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తిండేనా తిన్నారా మరి మధ్యాహ్నం? చెప్పమ్మా చెప్పు, ఏమైంది? మీరు రేషన్ షాప్ ఏం పేరు? నీ పేరు? ఎవరు? మా ఊరికి పోతే అది ఎక్కడికాడు బిఆర్ కోసం బిఆర్ ఇస్తాను మా ఎవరు చేసుకొచ్చిందని ఇంటికి వెళ్ళిపోతుంది ఆటో తీసుకొని వచ్చినాము. వీడికి వచ్చినాక ఇక మేము లైన్లోనే ఉన్నాము. లైన్లో కానీ ఎవరో కావాలని వేసుకోవాలి. ఆధార్ కార్డు తీసుకున్నాం, ప్రైవేట్లో తీసుకుంటాం. మా ఇస్తాను లేదు, పొద్దుగా వేసుకున్నారు తాళం, ఇంతవరకు తీసుకోలేదు. కూర్చొని ఇప్పుడు రోడ్డుకి వచ్చి కూర్చొని పొద్దున నుంచి ఆధార్ కార్డు తాళం ఉందా? ఎవరమ్మా మీది? ఏంటికి వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? ఏవి అవి ఆధార్ కార్డులు తెచ్చారా? చూపించండి. మళ్ళీ 4 గంటల నుంచి ఆఫీస్ తెరవలేదా?
మీరు లోపలికి పోయి ఆఫీస్ కాడ చూసిరా? అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 4 తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన రామంజనమ్మ, భూలక్ష్మిల మధ్య గత కొన్ని రోజులుగా వీరి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూలక్ష్మిని రామంజనమ్మ వర్గీయుల దాడి చేసి గాయపరిచారు. సమాచారం తెలుసుకున్న భూలక్ష్మి కుటుంబ సభ్యులు రామంజనమ్మ కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఇరు వర్గాల పరస్పరం కొట్టుకున్నారు. ఈ గొడవలో ఇరు వర్గాలకు చెందిన భూలక్ష్మి, రామలక్ష్మి, శ్రీనివాసులు, రాజేశ్వరిలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇరు వర్గాల వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ తిరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాడిలో ఆసుపత్రి ప్రధాన ద్వారం తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడికి ఘర్షణకు పాల్పడిన ఇరు వర్గాలకు చెందిన 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కృష్ణా జిల్లా నూజివీడులోని సిబ్బందిపేటకు చెందిన ఓ కుటుంబంపై గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నంకి చెందిన సుమారు 16 మంది మాకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనలో 2 తీవ్రంగా గాయపడ్డారు. సిబ్బందిపేటలోని కార్పొరేటర్ కుటుంబంలో పెద్ద కోడలికి అత్తింటి వారికి గొడవలున్నాయి. పెద్ద కోడలు విజయలక్ష్మి తన భర్త మల్లాడి శ్రీను కిషోర్ వర్మతో కలిసి వేరుగా ఉంటుంది. గొడవ విషయాన్ని విజయలక్ష్మి నిజాంపట్నంలోని తన పుట్టింటి వారిని చెప్పింది. సోమవారం రాత్రి అక్కడ నుంచి కారులో సుమారు 16 మంది వచ్చి అత్తింటిపై దాడి చేశారు. అత్తమామలు మరిది నాగేశ్వర్ వర్మను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. సురేష్ వర్మ తలకు కుట్లు పడ్డాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి దుండగులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. పోలీసులు దాడి చేసిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్యుల నివేదిక ఆధారంగా అవసరమైతే సెక్షన్లు మారుస్తామని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. బాధితులు నూజివీడు ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భయపడిపోయి మొత్తం అంతా చంపేస్తుంటారు, అమెరికా కొట్టేస్తారు. దాన్ని ఆ పరిస్థితి ఇప్పుడు ఆమెం అడుగుతుంటే నేను ఇంటికి వెళ్ళొచ్చా, నేను మళ్ళీ ఇప్పుడు 15 మంది వచ్చి న్యూజిలాండ్ లో నా ఇంట్లో మమ్మల్ని గాయపరిచి కొట్టి చంపేసే స్థితికి వచ్చారన్న. అంటే అక్కడ ఎవరో కూడా రెస్పాండ్ అవ్వలేదు. మనకు అండున్నారులే, పబ్లిక్ అండున్నారు అనుకుంటారు. ఇప్పుడు మనకి ఎవరో రెస్పాండ్ పోలీసు ఎవరు లేదు. మొత్తం ఉన్నటువంటి ఒక ఫ్యామిలీని ఎక్కడో రేపల్లి గ్రామానికి అక్కడ నిజాంపట్నం సంబంధించిన వ్యక్తులు ఒక 2 కార్లలో 15 మంది కలిసి వచ్చి ఆ ఫ్యామిలీని, ఆ వార్డులో ఆ ఫ్యామిలీని వాళ్ళ ఇంటికి తాళాలు పెట్టేసేసి
విపరీతంగా వాళ్ళని కొట్టేసేసి, అంటే వాళ్ళని గాయపరిచి మరి చంపుదాం అనుకున్నారో ఏమనుకున్నారో కానీ వాళ్ళని కొట్టడం వల్ల వాళ్ళకి హెడ్ ఇంజ్ అంటే తలకాయలు పగిలిపోయి ఒక్కళ్ళకి 15 కుట్లు పడిపోయి వాళ్ళు భయభ్రాంతులు అయిపోయి పారిపోయే పరిస్థితి క్రియేట్ చేశారు. ఏదన్నా ఉంటే పెద్ద మనుషుల్లో పెట్టి మాట్లాడి ఆ వార్డు పెద్దలు చెప్పొచ్చు, లేదా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావచ్చు. ఇదేంటి మామూలుగా ఫ్యామిలీకి సంబంధించిన విషయమే, ఇదేమి మన కక్షలో వేరే విధంగా హత్యలు చేసుకునే విషయాలు కాదు. మరి అట్లాంటి విషయానికి కూడా వాళ్ళు కిరాయిగా కొంతమందిని తీసుకొచ్చి ఆ ఫ్యామిలీ మీద దౌర్జన్యం చేసి మరి ఇటువంటి పరిస్థితి కలగజేశారు. తలకాయలు పగిలిపోయి విపరీతమైన గాయాలతో ప్రాణాయాప స్థితిలో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి పోలీసు వారు తగిన న్యాయం చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసి లోన్ పెట్టాలి, వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసులు అంటించాలి. లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందా లేదా అని చెప్పి మాకు సందేహం కలుగుతుంది నూజివీడ్ టౌన్లో. అది మాకు న్యాయం ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలంటే మీరు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి వాళ్ళు లోన్ అయ్యండి. ఈ దౌర్జన్యం చేయటం ఇది అమానుషమైన చర్య. మాకు 100 నెంబర్ వరకు చేయమన్నాం ఏదైనా ఉంటే మేము మాకు వెంటనే ఫోన్లు చేస్తారని నాకు తెలుసు మీ పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐపోలవరం మండలం ముర్లమల్ల గ్రామంలో కొత్త ముర్లమల్లకు చెందిన విత్తనాల పుష్పవతి తాటకు ఇల్లు దగ్ధమైంది. కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సర్వస్వము కోల్పోయామని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. సుమారు 1,50,000 రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. నేడు హాలియా సమీపంలో కేసీఆర్ బహిరంగ సభ, నెల్లికల్లు వద్ద ఎత్తిపోతల పథకాలను శంకుస్థాపన. మహబూబ్నగర్ లో 3వ రోజు రేవంత్ రెడ్డి పాదయాత్ర, వంగూరు మండలం పొల్కంపల్లి గ్రామంలో ఎంపీ బస. నాగర్ కర్నూలు జిల్లాలో రేషన్ కష్టాలు, ఆధార్ సెంటర్ల దగ్గర ప్రజలు పడిగాపులు. అనంతపురం జిల్లా గుత్తిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా ముర్లమల్ల గ్రామంలో అగ్ని ప్రమాదం, దగ్ధమైన తాటకు ఇల్లు, సుమారు 1,50,000 ఆస్తి నష్టం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.